ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇంజనీరింగ్ కాలేజీలే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, ఉద్యోగాలు చేశారు, అక్కడి నుంచి పరిశ్రమలు పెట్టారు, ఆంటర్‌ప్రెన్యూర్స్గా మారారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, లండన్లో ఉండే బ్రిటిష్ పీపుల్ కంటే, ఆస్ట్రేలియాలో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఎన్నేండ్లు? 25 ఏళ్ళు. నేను మారలా, పరిస్థితులు మారాయి. ఆ రోజు నేను అనుకోకపోతే జరిగేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా. అలాంటి వాతావరణాన్ని ఇప్పుడు ఇక్కడ తీసుకురావాలి. ఆ రోజు నేను చెప్పింది 1 ఫ్యామిలీ 1 ఐటీ. ఈరోజు నేను చెప్పేది 1 ఫ్యామిలీ 1 పారిశ్రామికవేత్త. ఆ రోజు నేను మాట్లాడింది ఐటీ, ఈరోజు మీకు చెప్పేది ఏఐ. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వాడాలి. మీ అవసరాలు తీర్చడానికి ఏఐ ఆల్గరిథమ్స్ రాయాలి, పిల్లలంతా రాయాలి, యూస్ కేసెస్ తయారు చేయాలి. అప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే మీరు చూస్తున్నారు, పెదవూర్లపాడు ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది. ఇప్పుడే నేను మాట్లాడాను, ఇక్కడే పక్కనే నేషనల్ హైవే వస్తుంది, రామాయణపట్నం పోర్ట్ వస్తుంది, రేపు రాబోయే రోజుల్లో పామరుకు రైల్వే స్టేషన్ వస్తుంది, రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ మాత్రం అనుమానం లేదు, నీళ్లు కూడా వెలుగొండ నీళ్లు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నాయి. 96లో నేను ప్రారంభించాను, ఫౌండేషన్ వేసా. 2026కు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. ఇది కానీ అయితే మీ జీవితాల్లో కనిగిరి కనక పట్టణమే అవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రాన్ని మొత్తం ఆలోచిస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. పరిశ్రమలంటే కొన్ని ప్రాంతాల్లోనే కాదు, వెనుకబడిన ప్రాంతాల్లో రావాలి. నీళ్ళంటే కొన్ని ప్రాంతాలకే కాదు, కరువు ప్రాంతాలకు రావాలి. అందుకే ఈరోజు మీరు చూస్తే దీనిపైన రాజీ లేని పోరాటం చేస్తున్నాను. మొన్నే రాయలసీమ, ఒకప్పుడు రాళ్ల సీమ ఎడారిగా మారిపోతుందన్నారు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా, రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా మార్కాపురం ఏరియా, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వెలుగొండపాలెం ఇవన్నీ కూడా కరువు ప్రాంతాలు, నీళ్ళే ఉండేటివి కాదు. నేను వస్తే ఒకే మాట అడిగారు, సార్ మీరు ఏం చేస్తారో మాకు నీళ్ళు ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు తెమ్మని అడిగారు. నేనన్నా సాధ్యమా అన్నా అప్పట్లో. సాధ్యమా అంటే లేదు సార్, ఎప్పుడో ఒకసారి మీరు ఉన్న నీళ్లు కొన్నన్నా ఇవ్వండి, 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వండి, మాకు కరువు లేకుండా బతికే అవకాశం ఉంటుంది, లేకుంటే తాగేదానికి నీళ్లు ఎడారిగా మారిపోతుందంటే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసా. నేనే కానీ 19లో కంటిన్యూ అయి ఉంటే 20కి మీకు నీళ్లు వచ్చేటివి. దానివల్ల ఈరోజు ఒక 6-7 ఏళ్ళు వెనక్కిపోయింది. అయితే శ్రీశైలం నుంచే కాదు, గోదావరి నీళ్లు కూడా తాగిచ్చి మీకు తీసుకొచ్చి మీకు తాగిస్తా. గోదావరి, శ్రీశైలం 2 వస్తాయి. ఈ 2 వస్తే ఒకసారి ఊహించుకోండి మీరు,
ఈ ప్రాంతంలో కరువు అనే మాట ఉంటుందా తమ్ముళ్ళు